సొమాలియాలో సివిల్ వార్ వల్ల మొత్తం అంతా నాశనం అయిపోయిందండి. అంతర్గత యుద్ధాల వల్ల మొత్తం నాశనం చేసేసారు అండి. వాటర్ ఎంత ఫ్లో అవుతుంది ఇక్కడ. వాయమ్మో యూసఫ్ సలాం వాలేకుం. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద కారు బాంబు. దగ్గర 700 మంది చచ్చిపోయారు. ఒమన్ సలాం వాలేకుం. గుడ్ మార్నింగ్ ఫ్రమ్ సొమాలియా, రాజధాని మొగదిషు నుంచి. సో ఈరోజు మనం సొమాలియా మార్కెట్లు, సొమాలియా ఫిష్ మార్కెట్లు, సముద్రపు దొంగల గురించి, సొమాలియా గురించి చాలా తెలుసుకోబోతున్నాం. ఫస్ట్ ఒక లైక్ కొట్టి పూర్తిగా ఎంజాయ్ చేయండి. వెదర్ చాలా బాగుంది. Kalmira, what is your name? What's your name? Nice to meet you, man. Nice to meet you, man. Welcome to Somalia. Welcome to Somalia. మార్కెట్ అంతా కిరాణా షాపులు, బ్రెడ్లు, లోకల్ మార్కెట్లు, లోకల్ బ్రెడ్లు బాగానే ఉంది. ఇది మసీద్ అనుకుంటా, మార్కెట్లోని మసీదు. బాగుంది, చాలా బాగుంది. ఇది మసీద్. ఇది అందరు దండాలు పెట్టుకుంటున్నారు ఇక్కడ. బాగుంది. చిన్న చిన్న సందులు అండి. మార్కెట్ చుట్టూ చిన్న చిన్న సందులు ఉన్నాయి. బాగున్నాయి సందులు. సో ఇప్పుడు ఎక్కడికి వెళ్ళిపోతున్నాం అంటే సొమాలియా ఫిష్ మార్కెట్ వెళ్ళిపోతున్నాం. చిన్న చిన్న సందులు, అందరూ గురకాలతోనే ఉన్నారు. రికార్డ్ చేస్తే తిడుతున్నారు, అయినా అప్పట్లేదు, రికార్డ్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాను. సందులు మటుకు చిన్న చిన్న ఉన్నాయి. మొత్తం చిన్న పిల్లలకి కూడా గురకాలు ఉన్నాయండి, మీరు చూసుకోవచ్చు. సో ఇప్పుడు మనం సొమాలియాకి అతిపెద్ద చేపల మార్కెట్కి అయితే వచ్చామండి. మొగదీషులో ఉన్న చేపల మార్కెట్ మీకు చూపిస్తాను, చాలా బాగుంటుంది. వచ్చాను లోపలికి, ఎవరు ఏమంటారో తెలీదు, జాగ్రత్త రికార్డ్ చేసేటప్పుడు అని అన్నారు. ఎన్ని చేపలు ఉన్నాయో. ఫేవరెట్ ట్యూనా ఫిష్ అండి. మీకు సొమాలియాలో దొరికిన చేపలు ఎక్కడో దొరక. మత్స్య సంపద చాలా ఎక్కువ, పెద్దది వీళ్ళది, చాలా పెద్ద చేపలు మార్కెట్. చిన్న చిన్న షార్క్ పిల్లలండి ఇక్కడ దొరికే. రెడ్ స్ట్రిప్ అనమాట, చూసుకోవచ్చు. రకరకాల చేపలు మీరు చూసారు కదా, బాగున్నాయా? ఎంత పెద్ద చేపలు ఉన్నాయో, మొత్తం అన్ని పెద్ద పెద్ద చేపలు ఇవన్నీ. బాబ్బా స్ట్రింగరీ ఫిష్ అంటారు కదా, అది మొత్తం పిల్ల. ఇది బోలు పిల్లలు. సొమాలియాకి అతిపెద్ద చేపలండి ఇవి. కత్తిముక్కు చేపలు అంటారు కదా, చంపేస్తారు. చాలా కష్టం ఇవి. సొమాలియాలోనే దొరుకుతాయి కత్తిముక్కు చేపలు, చాలా పెద్దవండి. వీళ్ళకి మత్స్య సంపద చాలా పెద్దది. కోస్టల్ ఏరియా పెద్దది ఉంది కదా, 3500 కిలోమీటర్ల కోస్టల్ ఏరియా కాబట్టి వీళ్ళకి మంచి మంచి చేపలు ఉంటాయి. స్ట్రింగరీ చేపలు అండి ఇవి. స్ట్రింగరీ చేపలు పెద్దవి కోస్తున్నారు. అదిగోండి, పెద్దది కోస్తున్నారు ఆయన. స్ట్రింగరీ చేపలు అదిగోండి. ఆ మనిషిలాగా ఉంటాయి చూడడానికి. అదిగో ఎన్ని రకాలు ఫిష్. సరదాగా చూపిస్తున్నారు హిందుస్థానీ అని. వాట్స్ యువర్ నేమ్? యూసఫ్ సలాం వాలేకుం. అందరూ మమ్మల్ని చూపి అందరు పర్వాలేదు, బాగానే ఉంది ఇక్కడ. చాలా పెద్దది మార్కెట్ ఉందన్నమాట. రకరకాల చేపలతో విపరీతంగా ఉంది, మీరు చూసుకోవచ్చు. కానీ మీకు నమ్మరు, ఈ చేపలన్నీ దొంగతనం చేసేస్తారనమాట వేరే దేశాల వాళ్ళు వచ్చి, వీళ్ళ చేపలన్నీ. అది ఎలాగో చెప్తాను. ఇక్కడ చేపలండి ఇవి. ఇదిగోండి, ఎక్కడ దొరకదు చేపలు ఇక్కడ దొరికే. ఇదిగోండి, చూసారా? మన సముద్రాల్లో ఉండవు ఇలాంటివి. ఎన్ని పడ్డాయో ఇది చూసారా, ఎన్ని పడ్డాయో వాళ్ళలోని. అదిగో బాగుందండి చేపల మార్కెట్, చాలా బాగుంది. చాలామంది మమ్మల్ని చూపించి వీడియోలో అన్నారు. సూపర్. చూసుకుంటే వీళ్ళకి అతిపెద్ద కోస్టల్ లైన్ ఉందండి. ఈ సొమాలియాకి మెయిన్ జీవనాధారం ఏంటంటే ఫిషింగ్. కానీ విదేశీ వాళ్ళు ఏం చేస్తున్నారంటే దొంగతనంగా ఫిషింగ్కి వచ్చేస్తున్నారు. ఎందుకంటే వీళ్ళకు 3500 కిలోమీటర్ల కోస్టల్ లైన్ ఉంది. మీరు చూస్తున్నారు కదా, అతిపెద్ద కోస్టల్ లైన్ వీళ్ళకి ఉంది. సో ఏం చేస్తారంటే దొంగతనంగా వచ్చి వీళ్ళ దగ్గర పోలీసులు ఆ తీరం వెంబడి ఆ కోస్టల్ పోలీసులు కూడా లేకపోవడం వల్ల చాలా కంపెనీలు, యూరోప్ కంపెనీలు దొంగతనంగా చేసేస్తున్నాయి, దోపిడీకి గురవుతున్నాయి. అది ఎలాగో చెప్తాను. చూసుకుంటే షార్క్, సొర చేపలు చూడండి ఎంత ఉందో, దాని దవడ ఎంత ఉందో. అందుకే సొర చేప బయట చాలా గట్టిగా, చాలా కఠినంగా ఉంటుంది అంటారు. చూడండి ఎంత ఉందో. చూసుకుంటే సముద్ర తీరం ప్రశాంతంగా ఉంది, అందరూ చేపలు పట్టుకుంటున్నారు, మీరు చూసుకోవచ్చు. అదిగో మామూలుగా లేదు. అదిగో ఇక్కడ మీకు ఇంత చెత్త ఉండడానికి గల కారణం ఏంటంటే వేస్ట్ మేనేజ్మెంట్ సిస్టమ్ అని చెప్పి సొమాలియాలో ఉంది. మీ ఎవ్వరికీ తెలియదు, ఇది ఒక చీకటి రహస్యం. ప్రపంచ దేశాల చెత్తని ఈ సముద్ర తీరాల్లో కలపడానికి వీళ్ళకి లంచాలు ఇస్తారనమాట. సో వీళ్ళకి లంచాలు ఇచ్చి, వీళ్ళకి ఆయుధాలు ఇచ్చి ఆ చెత్తను తీసుకొచ్చి సముద్ర తీరాల్లో కలిపేస్తారు. అది ఎలాగో కూడా మీకు చెప్తాను, మీకు అర్థమవుతుంది. వచ్చు వాటర్ అలా ఫ్లో అవుతుంది ఇక్కడ చాలా దారుణంగానా. అదిగో అమ్మ, వాయ్ మమ్మీ, ఇక్కడ ఏదో చూపిస్తాను అని అంటున్నారు. వెళ్దాం సరదాగా. ఏదో చూపిస్తున్నారట. వావ్, బాగుందా?
వచ్చాము మొత్తానికి. ఇదో ఇక్కడ చూడండి వాటర్ ఎంత ఫ్లో అవుతుంది ఇక్కడ. అయ్యమ్మో అయ్యమ్మ వచ్చింది. ఇట్స్ ఓకే. వాళ్ళమ్మో సొమాలియాకి స్వాగతం సుస్వాగతం. You like it? యా మ్యాన్. సొమాలియాకి స్వాగతం సుస్వాగతం. బాగుంది ఇది. ఈ లోపల చాలా బాగుంది, చాలా బాగుందండి, చాలా చాలా బాగుంది, సూపర్ ఉంది. లెట్స్ గో. వెళ్ళిపోదాం, మళ్ళీ ఇక్కడ ఎక్కువసేపు ఉండకూడదు. సొమాలియా ప్రజలు సముద్రపు దొంగలుగా మారడానికి గల కారణాలు ఏంటంటే అండి, సో ఈ యూరప్ కంపెనీలు ఏవైతే ఉన్నాయో, ఇటలీ, జర్మనీ, ఈ దేశాలన్నీ యూరప్ దేశాలు వాళ్ళ యొక్క కెమికల్ వేస్టేజ్ ఏవైతే ఉన్నాయో కెమికల్స్ని వాళ్ళు పర్యావరణానికి హాని కలగకుండా వాళ్ళు చేయడానికి చాలా డబ్బు ఖర్చు అవుతుంది. దానికి బదులు ఒక పెద్ద షిప్ కంటైనర్లో ఆ చెత్త అంతా తీసుకొచ్చి సొమాలియాలో పడేస్తే సో వాళ్ళకి తక్కువ డబ్బులు ఖర్చు అవుతుంది అని చెప్పి ఇక్కడ ఉన్న ఈ గ్యాంగ్స్టర్లతో సముద్రపు వాళ్ళతో టైఅప్ అయ్యి వాళ్ళు ఇక్కడ చెత్త వేసేసి వెళ్ళేటప్పుడు ఇక్కడ ఎక్కడా దొరకనని ట్యూనా చేపలు వేట, ట్యూనా చేపలు అలా తీసుకెళ్ళిపోయి. సో అలా తెచ్చినందుకు ఈ గ్యాంగ్స్టర్లకి వీళ్ళకి గెన్నలు ఇవ్వడం అవి చేసేవారన్నమాట. సో ఆ విధంగా సముద్రపు దొంగలు మనల్ని దోచుకుంటున్నారని చెప్పి వాళ్ళు పుట్టి ఆ వచ్చిన ఫిషింగ్ బోట్లని గట్టా దోచుకోవడం మొదలుపెట్టారు. ఆ విధంగా సముద్రపు దొంగలు అయితే తయారయ్యారు. మీకు ఇప్పుడు అర్థమైందా రీజను? సో ఆ విధంగా సముద్రపు దొంగలు తయారయ్యారు. మన స్కూటర్లో ఎల్ఎంఎల్ జవానా పోయింది, కానీ ఇక్కడ ఎల్ఎంఎల్ ఇంకా వాడుతున్నారు అందరూ. అందరి దగ్గర స్కూటర్స్ ఉన్నాయి, స్కూటర్లో ఎల్ఎంఎల్ స్కూటర్స్. సివిల్ వార్ వల్ల మొత్తం ఈ ప్రాంతం అంతా డిస్ట్రాయ్ అయిపోయింది. చాలానా చూసుకోవచ్చు మీరు. సొమాలియాలో సివిల్ వార్ వల్ల మొత్తం అంతా నాశనం అయిపోయిందండి. అంతర్గత యుద్ధాల వల్ల మొత్తం నాశనం చేసేసారు. ఆ రోజుల్లోని బాగా కొట్టుకున్నారు ఇల్లు. ఆఫ్రికాలో మెయిన్ ప్రధాన ప్రాబ్లం ఏంటంటే పక్క దేశాలతో గొడవారు, వీళ్ళు కొట్టుకొని చేస్తారు. సో దానివల్ల మొత్తం ఈ సిటీ అందమైన ఈ సిటీ అంతా నాశనం అయిపోయింది. ఇది జరిగింది కదా. బిల్డింగ్లు చూశారు కదా, బాంబులు అన్నీ వేసుకొని ఇలా అయిపోయాయి మొత్తం అంతా. సో మీరు చూసుకుంటే ఇది మొత్తం ఈ ప్రాంతం సివిల్ వార్ వల్ల నాశనం అయిపోయిన ప్రాంతం. సొమాలియా ప్రజలు నన్ను అందరూ వింతగా చూస్తున్నారు, కానీ లెట్స్ గో, ఇట్స్ ఓకే. మా వాళ్ళు ఉన్నారు కాబట్టి పర్వాలేదు. అది బాగుంది మొత్తానికి. మీరు చూసుకుంటే ఈ సొమాలియాకి కోస్టల్ లైన్ సముద్ర తీర ప్రాంతం ఎక్కువ ఉందో చూసారా. తీర ప్రాంతం ఎక్కువ ఉన్న వీళ్ళు అభివృద్ధి చేసుకోవాలంటే చాలా చేసుకోవచ్చు, కానీ అవినీతి, ఈ గ్యాంగ్స్టర్స్, నియంత పాలన వల్ల ఈ సొమాలియా దేశం అయితే ఇలా అయిపోయింది. మీరు చూస్తున్నారు ఎంత పెద్దది ఉందో చూడండి, తీర ప్రాంతం ఎంత బాగుందో సిటీ. సో యాత్రకి వెళ్ళి పాత్ర కొనుక్కోవాలి కాబట్టి సొమాలియా మ్యాగ్నెట్ బ్లూ కలరు. సో ఇది సొమాలియా షేలింగ్లు అనమాట. ఈ కరెన్సీ పడిపోయింది, ఇప్పుడు వాడట్లేదు అందరూ. అంటే వీళ్ళ దగ్గర డబ్బులు లేవనే చెప్పాలి, అంతా డిజిటలే. ఎందుకంటే డాలర్ మొత్తం క్షీణించిపోయింది. ఒక రూపాయికి కుప్ప ఒక లారీ నిండా డబ్బులు వచ్చేసే ప్రకారం అయిపోయింది కాబట్టి అప్పుడు వాడట్లేదు. ఇప్పుడు అందరూ ఆన్లైనే. గుర్రము గుడ్డిదైనా దానాకు లోటు లేదు. ఫుడ్ తినడానికి వచ్చాము, ఆకలి విపరీతంగా వేస్తుంది, మస్తుగా తిన్నాం రండి. సో మనకి ఒంటి బిర్యానీ, అట్టుపండు బిర్యానీ వచ్చిందండి. సొమాలియా రుచులు తప్పదు, ఇక్కడ ఉన్నంతకాలం సొమాలియా రుచులు బిర్యానీ అంటారనమాట. అందరూ కలిపి తినాలండి ఒకటే దాంట్లో. సొమాలియా రుచులు అంటే అంతే, ఎవరికి మండి స్టైల్ అనమాట. సో ఈ స్పాట్ ఏంటంటే 2 సంవత్సరాల క్రితం 2022 అక్టోబర్లోని కారు బాంబు పేలింది. ప్రపంచంలోనే అతిపెద్ద కారు బాంబు. దగ్గర 700 మంది చచ్చిపోయారు, ఇంకా 200 మంది గాయాలు పాలయ్యారు. ఇక్కడే పేలింది అనమాట. అక్టోబర్ 29, 2022 దారుణమైన కారు బాంబు అది. ఉగ్రవాదులు పేల్చారు ఇక్కడ, సొమాలియా ఉగ్రవాదులు. సో ఇక్కడ లోకల్, వాట్ ఈస్ యువర్ నేమ్? ఒమన్. సలాం వాలేకుం, వెల్కమ్ టు సొమాలియా. చాలా బాగున్నారు, మంచిది. సో మీరు చూసుకుంటే వీళ్ళు రవాణాకి గాడిద బళ్ళు వాడుతున్నారు. ఇదిగోండి మొత్తం గాడిద బళ్ళే, మొత్తం అక్కడ చూసినా మీకు గాడిద బళ్ళు. అదిగోండి అవన్నీ గాడిద బళ్ళే మొత్తం అంతా బాగున్నాయి. ఇదిగోండి అన్ని గాడిద బళ్ళే, అదిగోండి అన్ని గాడిద బళ్ళే. సో ఇప్పుడు ఎక్కడికి వచ్చామంటే ఎయిర్పోర్ట్కి వచ్చామన్నమాట. ఫ్లైట్స్ ల్యాండ్ అవుతాయి, చాలా బాగుంటుంది, చూపిస్తాను చూడండి. ఫ్లైట్స్ అన్ని దగ్గర నుంచి ల్యాండ్ అవుతాయి, బాగుంటుంది. బాగుందా? జోబా ఎయిర్లైన్స్ సౌత్ సుడాన్.
ఇంకో ఏరోప్లేన్ వస్తుంది, దాయమ్మ దా ఉయ్. ఊ! ఎలా? బాగుంది, ఏరోప్లేన్లు భలేగా ఉంటున్నాయి. సో సొమాలియాలోనే ఫేమస్ అయిన అబేద్ గహా అనే బీచ్కి వచ్చామండి. ఇది చాలా ఫేమస్ అయిన బీచ్, అందరూ వస్తుంటారు. ఆల్రెడీ చాలామంది క్రౌడ్ ఉన్నారు ఈరోజు. మీరు చూపిస్తాను చూడండి, చాలా బాగుంటుంది, అందమైన బీచ్ అని. స్విమ్మింగ్ గట్టా చేసుకోవచ్చు అనమాట ఈ బీచ్లోని. మొత్తం మంచి టూరిస్ట్ అట్రాక్షన్లో ఇది ప్రథమ స్థానంలో ఉందంట. అబ్బో వెదర్ బాగుంది రోయ్, మొత్తం చూస్తున్నారు కదా హట్లు అవి, వావ్ అదిగా. ఆల్రెడీ కలరింగ్ బాగుంది. బాగుంది, మొత్తం కలర్ఫుల్గా ఉన్నది. అమ్మాయిలు గట్ట గుడకాలతో మొత్తం స్విమ్మింగ్ చేస్తున్నారు, బాగుంది మొత్తం అంతా. يا فاشر سوق جمالي فاشر برداين سوق جمالي فاشر. మనం మొరాకో ఎడారులు చూసాము ఆఫ్రికాలోని, తర్వాత మొరాకో తర్వాత మనం ఈజిప్ట్ ఎడారులను చూసాము. ఇప్పుడు సొమాలియా ఎడారులు అండి, బాగున్నాయి. సముద్రం పక్కన ఎర్రగా ఉన్నది, శాండ్ అంతా ఎర్రగా ఉంది. అక్కడ వరకు ఉంది, అందరూ వచ్చి చిల్ అవుతున్నారు. బాగుంది ఎడారులు, మొత్తం కాఫీలు టీఫీలు బాగున్నాయి. నైస్, బాగుంది, మంచి కలర్ఫుల్గా ఉంది, సూపర్ కలరు. మీకు ఎలాగుందో కానీ నాకు మటుకు ఇక్కడ చాలా అందంగా కనబడుతుంది లొకేషన్ మటుకు బుర్రపాడు తలనొప్పి, చాలా బాగుంది. మార్స్ గ్రహంలో ఉన్నట్లు ఉందండి, సూపర్. సో ఇప్పుడు సోమాలియా హల్వా తినడానికి వచ్చాం. ఫేమస్ సోమాలియా హల్వా నువ్వులతో తయారు చేస్తారట, చూద్దాం అసలు ఎలా ఉంటుందో. సో సోమాలియా హల్వా వచ్చింది, ఎలా ఉందో వేరువేరుగా రుచి చూసి చెప్తాను అసలు ఎలా ఉంది. మన బాగుందండి, బాగా చేశారు, చాలా బాగుంది నిజంగా. ఎలా ఉందంటే సముద్రపు దొంగల సోమాలియా దేశం బాగుందా? సో మొత్తానికి కష్టపడి సెక్యూరిటీ గార్డుల సహాయంతో డబ్బులు ఖర్చు పెట్టి తీశాను. సో నెక్స్ట్ దేశం వచ్చేసి సౌత్ ఆఫ్రికా. సో సౌత్ ఆఫ్రికా వెళ్ళిపోతున్నాను. సో రేపు నేను ఇక్కడ నుంచి ఇథోపియా దేశం వెళ్ళి, సో ఇథోపియా దేశం నుంచి డైరెక్ట్గా నేను సౌత్ ఆఫ్రికా అయితే రాజధాని జోహాన్స్బర్గ్కి వెళ్ళబోతున్నాం. మర్చిపోకండి, పూర్తిగా చూడండి, వీడియోలు చాలా బాగుంటాయి. ఆఫ్రికా సిరీస్ని కంటిన్యూ చేయండి. ఓకే, ఉంటాను, బాయ్ బాయ్ అండ్ జై హింద్.